హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ ఛాలెంజ్ వెంకటేష్. ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత నేను ఆ ఫైనల్ మ్యాచ్ రివ్యూ చేశాను తప్పిస్తే స్పెషల్ వీడియో ఒక్కటి కూడా చేయలేదు. ఆర్సీబీ ఫ్యాన్స్ నా మీద కోపంగా ఉన్నారు. 4-5 స్పెషల్ వీడియోస్ చేయాలి నువ్వు, ఆర్సీబీ ఇన్నేళ్ల తర్వాత 18 ఏళ్ళ తర్వాత ట్రోఫీ గెలిచింది, నేను చేయట్లేదని చెప్పి అంటూనే ఉన్నారు. ప్రతిసారి గుర్తు చేస్తున్నారు ఇప్పటికి కూడా. కానీ సంహవ్ ఆ అన్ఫార్చునేట్ స్టాంపేడ్ ఇన్సిడెంట్ వల్లనో ఏంటో మొత్తం మీద నాకైతే అది కుదరలేదు. ఈ లోపల వేరే ఈవెంట్స్ రావడం ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం మీద టీమ్ వైజ్ అనాలిసిస్ చేసుకుంటూ వచ్చి లాస్ట్కి ది విన్నర్ మీద ఈరోజు చేస్తున్నాను. దీంట్లో ఆ స్పెషల్ వీడియోస్ చేయాల్సిన అవసరం లేకుండా అన్ని ఆస్పెక్ట్స్, ఆర్సీబీ విజయానికి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ కూడా ఈ వీడియోలో కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. కొంచెం లాంగ్ అయినా అవుతుంది, క్షమించండి. బట్ అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేస్తాను. 18 ఏళ్ల స్వప్నం సాకారమైన సందర్భం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా. 18వ నెంబర్ అనేది అది కోహ్లీ జెర్సీ నెంబర్ కావచ్చు, లేకపోతే ఆ 18 ఏళ్ల తర్వాత ఆ సెంటిమెంట్ కలిసి రావడం కావచ్చు, వాట్ ఎవర్. ఆర్సీబీకి అన్నీ కలిసి వచ్చినాయి, అన్నీ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. సో ఆ రకంగా వాళ్ళకి పట్టిందల్లా బంగారం. ఇంత కన్సిస్టెంట్గా ఆర్సీబీ ఆడడం ఎప్పుడు కూడా చూడలేదు. సో ఇందుకు ఆ 18తోనే మనం 18 కారణాలు నాకు అనిపించినాయి. ఆ 18 కారణాలు మీతో షేర్ చేస్తున్నాను. కొంచెం లెందే అవుతుందండి. 18 కారణాలు అంటే ఒక్కొక్క కారణానికి ఒక నిమిషం కేటాయించిన 10 నిమిషాలు అవుతుంది కదా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఆక్షన్లో వాళ్ళు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఎప్పుడు లేనట్టు ఆక్షన్లో ఏంటంటే దే హ్యావ్ ఐడెంటిఫైడ్ ది ప్రాబ్లమ్స్. ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతకుముందు మనం చూసింది ఏంటంటే లాస్ట్ మెగా ఆక్షన్ తర్వాత వాళ్ళకి టాప్ హెవీగా ఉంది. ఫ్యాఫ్, కోహ్లీ, మ్యాక్స్వెల్ తప్పిస్తే తర్వాత మిడిల్ ఆర్డర్లో డొల్లతనం కనిపించింది. అది నెంబర్ 1. బౌలింగ్లో స్ట్రెంగ్త్ లేదు, స్పిన్ సరిగ్గా లేదు, ఇలాంటి లోపాలన్నీ కనిపించినాయి. వాటన్నిటిని అడ్రస్ చేశారు, అన్నింటినీ పర్ఫెక్ట్గా అడ్రస్ చేసి ఒక మంచి టీంని సెలెక్ట్ చేశారు. నేను మీకు గుర్తే ఉండి ఉంటుంది, అప్పుడు ఆక్షన్ రివ్యూ చేస్తూ నేను ఈసాల టీం బాగుందే అని పెట్టాను. సో టీం బాగుందని నాకు అప్పుడే అనిపించింది. చాలా బాగుంది, ఎప్పుడు లేదు. ఆర్సీబీ బేసెస్ అన్నీ కవర్ చేసి ఆల్ బేసెస్ కవర్డ్, ఆల్ బాక్సెస్ టిక్డ్ కైండ్ ఆఫ్ ఏ టీమ్ అదని చెప్పి. సో ఆ టీమ్ సెలెక్షన్లోనే వాళ్ళ విజయానికి ఆ బీజం పడింది. నెంబర్ 1 అది. నెంబర్ 2 ఏంటంటే ఆర్సీబీ ఈజ్ ఆల్వేస్ నోన్ ఫర్ దేర్ బ్యాటింగ్ బయస్. బ్యాటింగ్ మీద ఎక్కువ బ్యాటింగ్ పెద్దపీట వేయడం, మంచి బిగ్ హిట్టర్స్ని తీసుకోవడం, బిగ్ గ్లామర్ నేమ్స్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. కానీ ఈసారి అలా కాదు. బౌలింగ్కి వాళ్ళు పెద్దపీట వేశారు. బౌలింగ్లో కూడా వాళ్ళు రియలిస్టిక్గా, ఎందుకంటే చిన్నస్వామిలో పర్టికులర్గా మీకు ఎలాంటి బౌలర్ అయినా గోస్ ఫర్ రన్స్. సో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఈజ్ వెరీ లెస్ అక్కడ. అలాంటి చోట్ల యాక్యురసీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకే యాక్యురేట్గా బౌలింగ్ చేసే హ్యాజల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ తీసుకున్నారు. ఎస్డేఆర్ని ఆల్రెడీ కంటిన్యూ చేశారు. సో వాళ్ళు యాక్యురసీకి ప్రాధాన్యత ఇవ్వడం, బౌలింగ్కి ప్రాధాన్యత ఇవ్వడం అనేది మనం చూసాం. అలాగే ఆప్షన్స్ కూడా పెట్టుకున్నారు. షెపర్డ్ తర్వాత లియామ్ లివింగ్స్టన్ లాంటి 6th బౌలింగ్ ఆప్షన్స్ కూడా వాళ్ళు బాగా పెట్టినారు. రసిక్ దర్ కూడా స్మార్ట్ సెలెక్షన్ అని అడిగితే రసిక్ దర్ సెలెక్షన్ కానీ వాళ్ళ ఓవరాల్ వాళ్ళ సెలెక్షన్ చాలా బాగుంది. బౌలింగ్కి వాళ్ళు చాలా పెద్దపీట వేయడం అనేది ఆర్సీబీలో ఒక చాలా మనం ఊహించని పరిస్థితి. అంటే చాలా మిస్టేక్స్ నుంచి వాళ్ళు గుణపాఠాలు నేర్చుకుని చేసింది. దట్ ఈజ్ నెంబర్ 2 రీజన్. నెంబర్ 3 ఇది టీమ్ ఎఫర్ట్. మామూలుగా ఆర్సీబీ ఈజ్ నోన్ యాజ్ ఏ కోహ్లీస్ టీమ్ కదా. కోహ్లీ మీదే డిపెండ్ అవుతుంది. కోహ్లీ కూడా ప్రతి సీజన్లో ఆ కన్సిస్టెంట్గా 600-700 రన్స్ చేయడం అనేది మనం చూస్తున్నాం కదా. కానీ ఈసారి కోహ్లీ ఒక్కడే కాదు, కోహ్లీతో పాటు కోహ్లీ ఈజ్ వన్ ఆఫ్ ది హీరోస్ అంతే. కోహ్లీ ఈజ్ నాట్ ద సింగిల్ హీరో లైక్ ఇన్ 2016. ఈసారి కోహ్లీతో పాటు చాలామంది హీరోస్ కనిపించారు మనకి. వాళ్ళు ఆడిన 16 మ్యాచ్ల్లో 9 డిఫరెంట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ ఉన్నారు, 9 డిఫరెంట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ ఉన్నారు. సో దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది వీళ్ళు ఎంత అంటే షెపర్డ్ ఒక దాంట్లో గెలిచాడు, సుయేష్ శర్మ ఒక దాంట్లో, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, ఇలా ప్రతి ఒక్కరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకోరు. సో 9 డిఫరెంట్ మ్యాచ్ విన్నర్స్ని, అంటే ఒక్కొక్క మ్యాచ్కి ఒక్కొక్క హీరోని వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. సో అది వాళ్ళ ప్రత్యేకత. షెపర్డ్ ఒక అన్లైక్లీ హీరోగా ఒక మ్యాచ్లో ఎమర్చాడు. జితేష్ శర్మ లాస్ట్ లీగ్ మ్యాచ్లో ఆడిన ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ 85 నాట్అవుట్ మనకి ఎప్పుడూ గుర్తుంటుంది. అలాగే సుయేష్ శర్మ కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ప్లే ఆఫ్స్లో ఇవ్వడం మనం చూసాం. త్రోట్ ఇచ్చాడు అతను, కానీ కృణాల్ పాండ్యా అయితే హస్ బీన్ రివిలేషన్. సో ఇలా రకరకాల మ్యాచ్ విన్నర్స్ ప్రొడ్యూస్ చేయడం, టీమ్ ఎఫర్ట్ కావడం, టీంతోనే గెలవాలి మీరు. అందుకే నేను వీడియోలో కూడా చెప్పాను, ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ వాళ్ళకి ట్రోఫీలు దక్కవు మోస్ట్ ఆఫ్ ది టైం.
సో టీమ్ ఎఫర్ట్లో టీంలో ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉండడం అనేది మనం చూసాం. తర్వాత వీళ్ళకి ఇంకోటి ఏంటంటే వీళ్ళ బెంచ్ స్ట్రెంత్ బాగుంది. బెంచ్ స్ట్రెంత్ ఎంత బాగుందంటే హ్యాజల్వుడ్కి ఇంజరీ అయితే ఎన్గిడి వచ్చి బాగా పర్ఫామ్ చేశాడు. దేవదత్ పడిక్కల్ ఇంజర్డ్ అయితే అతని ప్లేస్లో మయాంక్ వచ్చి పర్ఫామ్ చేశాడు. ముఖ్యంగా లాస్ట్ లీగ్ మ్యాచ్లో జితేష్ శర్మతో అతను చేసిన పార్ట్నర్షిప్ ఫైనల్లో కూడా అతని కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉంది. తర్వాత సాల్ట్కి ఇంజరీ అయితే జాకబ్ బెథల్ వచ్చి పర్ఫామ్ చేశారు. తుషారా ఒక మ్యాచ్లో బాగా వేశాడు బౌలింగ్. తుషారా అంటే ఈ తర్వాత అడ్జస్ట్మెంట్లో షెపర్డ్ కూడా టిమ్ డేవిడ్ రోల్ని అతను ఫుల్ఫిల్ చేశాడు టిమ్ డేవిడ్ ఇంజరీ అయినప్పుడు. సో వాళ్ళకి ఆ బెంచ్ స్ట్రెంత్ ఎవరైతే గాయపడినా ఏవైనా సరే వేరే కారణాలు ఆడలేకపోయినా వాళ్ళ ప్లేస్లో వచ్చిన ప్లేయర్స్ కూడా దే హ్యావ్ కంట్రిబ్యూటెడ్. సో అన్నీ కలిసి వచ్చినాయి. అన్నీ ఇప్పుడు వంటకంలో అన్ని పాళ్ళు సమంగా కుదిరితే వంటకం ఎంత టేస్టీగా తయారవుతుందో అలాగా ఈసారి ఉండడం అనేది వచ్చేసాం. అండ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ ఆస్పెక్ట్ ఏంటంటే దిస్ ఇస్ నెంబర్ 5 ఏంటంటే పటీదార్ క్యాప్టెన్సీ. పటీదార్ ఈజ్ అ కూల్ క్యాప్టెన్. కోపం రాదు, ఏం రాదు. అతను విరాట్ కోహ్లీ ప్రెజెన్స్లో ఉండి కూడా విరాట్ కోహ్లీ ఫీల్డ్లో ఉంటే విరాట్ కోహ్లీ లాంటి ఒక జెగాంటిక్ ఫిగర్ ఉంటే క్యాప్టెన్ కొంచెం ఇబ్బందుల్లో ఉంటాడు. మనం వీ హ్యావ్ సీన్ దట్ హ్యాపెన్ టు సంబడి లైక్ జడేజా ఇన్ సిఎస్కే. ధోని ప్రెజెన్స్లో జడేజా క్యాప్టెన్సీ చాలా ఎఫెక్ట్ అయింది. సో అలా కాకుండా అతను విరాట్ కోహ్లీ ప్రెజెన్స్లో కూడా అతను ఈ షోడ్ క్యారెక్టర్. అతనే హీ వాజ్ టేకింగ్ ఆల్ ద డెసిషన్స్, మోస్ట్ ఆఫ్ ద డెసిషన్స్ రాదర్, అండ్ అటాకింగ్ ఫీల్డ్స్ పెట్టడం. హీ వాజ్ వెరీ వెరీ పాజిటివ్ అండ్ హీ వాజ్ గోయింగ్ ఫర్ విన్స్. సో కొన్ని క్రూషియల్ మ్యాచెస్లో కూడా అతను చాలా మంచి, ముఖ్యంగా ఫైనల్లో అతని క్యాప్టెన్సీ డిఫెండింగ్ జస్ట్ 190 ఇట్స్ నాట్ ఈజీ ఇన్ ద ఫైనల్ అలాంటి పిచ్ పైన. సో అతను క్యాప్టెన్గా కూడా ఫుల్ మార్క్స్ కొట్టేశాడు. బ్యాటింగ్ అతనికి స్టార్టింగ్లో 2 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ కూడా వచ్చాయి. నాట్ ఓన్లీ క్యాప్టెన్సీగా ప్లేయర్గా తర్వాత అతని బ్యాటింగ్ కాస్త దెబ్బతిన్నా కూడా స్టార్టింగ్లో 2 వరుసగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ కూడా గెలుచుకున్నాడు. సో రజత్ పటిదార్ ఈజ్ అనదర్ హీరో ఇన్ దిస్ విక్టరీ. అండ్ సిక్స్త్ ప్లేస్లో ఇస్తున్నా కానీ కోహ్లీ ఎప్పటిలాగే ఈజ్ ద హీరో. ప్రతిసారి అతను కోహ్లీస్ టీమ్ ఇది 657 రన్స్ చేశాడు, 850 చేశాడు. అతను 50 చేసిన ప్రతి మ్యాచ్ గెలిచారు. స్ట్రైక్ రేట్ 144 ఉంది ఈసారి విరాట్ కోహ్లీ, తక్కువ ఉంది కంపేర్ టు హిజ్ ప్రీవియస్ స్ట్రైక్ రేట్. కానీ 144 ఉందంటే వాళ్ళ స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే ఈసారి వాళ్ళు చాలా క్లారిటీతో ఈసారి వాళ్ళ అప్రోచ్ ఉంది. విరాట్ కోహ్లీ స్టేజ్ దేర్, అరౌండ్ హిమ్ ఫిల్ సాల్ట్ కావచ్చు, పటీదార్ కావచ్చు, దేవదత్ పడిక్కల్, షెపర్డ్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, ఇలాంటి హిట్టర్స్ అందరూ కూడా, బిగ్ హిట్టర్స్ అందరూ కూడా వాళ్ళు దే టేక్ ఛాన్సెస్, దే ప్లే దట్ హై రిస్క్ గేమ్. విరాట్ కోహ్లీ లో రిస్క్ గేమ్ ఆడుతూ వాళ్ళకి ఒక ఎండ్లో షీట్ యాంకర్ రోల్ ఉండదు యాక్చువల్గా, కానీ షీట్ యాంకర్ రోల్ లాంటిది. ఎందుకంటే విరాట్ కోహ్లీ బౌండరీలు కొట్టకుండా కూడా స్కోర్ బోర్డ్ని పరిగెత్తించగలడు. బికాజ్ ఈ టేక్స్ సింగిల్స్ టు రొటేషన్, స్ట్రైక్ రొటేషన్ చేస్తాడు కాబట్టి అతనుకున్న అడ్వాంటేజ్. సో విరాట్ కోహ్లీ అప్పటికి 144, ఇప్పుడు ఈ రోజుల్లో కాస్త పెద్ద స్ట్రైక్ రేట్ అనిపించట్లేదు, కానీ అతను 144, ఈ వాజ్ స్ట్రైకింగ్ ఎట్ 144, వేరే అదర్స్ వాజ్ స్ట్రైకింగ్ ఎట్ 160, 170. సో అది ఆ బ్రహ్మాండంగా బ్యాలెన్సే. సో విరాట్ కోహ్లీ రోల్ పర్ఫెక్ట్గా వాళ్ళు ప్లాన్ చేశారు, దాన్ని దట్ గ్రేట్ మ్యాన్ ఎగ్జిక్యూటెడ్ టు పర్ఫెక్షన్. సో అది ఈసారి వాళ్ళకి కలిసి వచ్చిన అంశం. విరాట్ కోహ్లీ నెవర్ టుక్ ఎనీ రిస్క్. అంతకుముందు గత కపుల్ ఆఫ్ సీజన్స్గా ఈ వాజ్ టేకింగ్ లాట్ ఆఫ్ రిస్క్, వాజ్ ప్లేయింగ్ సమ్ ఫెయిరీ షాట్స్. ఈసారి అలా చేయలేదు. ఈసారి ఇంక్లూడింగ్ ఫైనల్లో అతను స్లోగా ఆడినట్టు నాకు అనిపించింది, కానీ అల్టిమేట్ అనాలిసిస్లో ఎండ్ ఆఫ్ ది డే ఆ ఇన్నింగ్స్ అతను 40+ అనుకుంటా ఆ ఇన్నింగ్స్ చేసింది చాలా క్రూషియల్ అయ్యింది, ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యింది. దాని మీద జితేష్ శర్మ లాంటి వాళ్ళు బిల్డప్ చేశారు, షెపర్డ్ లాంటి వాళ్ళు. సో కోహ్లీ రోల్ ఎప్పటిలాగే వాజ్ గ్రేట్. అండ్ హ్యాజల్వుడ్ కూడా ఈసారి కోహ్లీ బ్యాటింగ్లో అయితే హ్యాజల్వుడ్ బౌలింగ్లో అతను ప్లేడ్ ఏ స్టెల్లర్ రోల్. హ్యాజల్వుడ్ ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశాడంటే హ్యాజల్వుడ్ కొన్ని మ్యాచ్ల్లో ఇంజరీ వల్ల లేకపోవడంతో అక్కడ ఆర్సీబీ బౌలింగ్ కంప్లీట్గా తేలిపోయింది. సో హ్యాజల్వుడ్ ఎంత ఇంపార్టెంట్, ఆ పదును ఎంత పదునిస్తున్నాడు, ఎంత కట్టింగ్ ఎడ్జ్ ఇస్తున్నాడు అనేది మనకు అక్కడ క్లియర్గా తెలిసింది. లక్కీగా ఏంటంటే ఐపీఎల్కి బ్రేక్ రావడం అనేది ఆర్సీబీకి కలిసి వచ్చింది ఒక విధంగా. మిగతా టీమ్స్కి, గుజరాత్ లాంటి టీమ్స్కి అది దెబ్బ కొట్టింది. ఆర్సీబీకి ఎందుకు కలిసి వచ్చిందంటే హ్యాజల్వుడ్ ఆ టైంలో బ్రేక్ ముందు ఇంజర్డ్ అయ్యాడు. బ్రేక్ టైంలో అతను రికవర్ అయ్యి లాస్ట్లో ప్లే ఆఫ్స్లో ఒక టైం కల్లా అతను వచ్చేసాడు టీంలోకి. సో అతని ప్రెజెన్స్ ఇన్ ద ఫైనల్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. సో ఆర్సీబీ విన్లో హ్యాజల్వుడ్ గ్రేట్ రోల్ ప్లే చేశాడు. ఎన్ని వికెట్లు తీశాడు, ఏం చేశాడని కాకుండా క్రూషియల్ ఓవర్స్, ఆ డిఫికల్ట్ ఓవర్స్ని ప్రాపర్గా బౌలింగ్ చేశాడు. అతను అటు డెత్లో కానీ మిడిల్ ఓవర్స్లో ఆల్ 3 phases బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు. పవర్ ప్లేలో కానీ
సో whenever they wanted wickets, whenever they wanted runs flow to be stopped, కెప్టెన్ అతనికి బాల్ ఇచ్చాడు. హీ వాజ్ ది గో టు మ్యాన్ ఫర్ ది కెప్టెన్. సో హ్యాజల్వుడ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్. అంతకుముందు కూడా ఆడాడు, కానీ ఈ సీజన్లో హ్యాజల్వుడ్ అంత స్టూపెండస్ పర్ఫార్మెన్స్ మనం చూసాం అతని నుంచి. అండ్ నెంబర్ 8లో కృణాల్ పాండ్యా ఇంత మంచి బౌలింగ్ చేస్తాడని ఎవరు అనుకోవట్లేదు. బిట్స్ అండ్ పీసెస్ కైండ్ ఆఫ్ అన్ ఆల్రౌండర్ అతను. కానీ గతంలో కూడా కొన్ని ఇంపార్టెంట్ బ్యాట్తో కానీ, ఇక్కడ ఒక బ్యాటింగ్లో ఒక బ్రహ్మాండమైన 70 కొట్టాడు ఒక మ్యాచ్లో. బౌలింగ్లో ఐ థింక్ మొత్తం 3 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ వచ్చినట్టు అతను ఫైనల్తో కలిపి. సో ఫైనల్లో కూడా అతను వేసిన టైట్ బౌలింగ్, ఆ క్రూషియల్ స్పెల్, అక్కడ కంప్లీట్గా పంజాబ్ మొమెంటం డౌన్ అయిపోయింది, వాళ్ళ ఆస్కింగ్ రేట్ బ్రహ్మాండంగా పెరిగిపోయింది. సో కృణాల్ పాండ్యా బౌలింగ్, అతను పెద్దగా బాల్ టర్న్ చేయడు, కానీ హీ వాజ్ అవుట్ థింకింగ్ ద బ్యాట్స్మెన్ ఏ మూవ్ని అతనే ముందే యాంటిసిపేట్ చేయవు. చెస్ గేమ్లో లాగా బ్యాట్స్మెన్కి థ్రెట్ని అతని ఎఫెక్టివ్నెస్ని నలిఫై చేయడు. బౌన్సర్ లేడు, అతను రకరకాలుగా వేరియేషన్స్తో ఎంత బాగా బౌలింగ్ చేయొచ్చు అనేది ప్రూవ్ చేస్తుంది. నీ నీడ్ నాట్ టర్న్ ద బాల్ యాజ్ ఎ స్పిన్నర్. ఈ ఫార్మాట్లో ఆ వేరియేషన్స్ అనేవి, తర్వాత యూజింగ్ యువర్ మైండ్, ఆ స్మార్ట్ బౌలింగ్, స్మార్ట్నెస్, స్ట్రీట్ స్మార్ట్ బౌలింగ్ బై కృణాల్ పాండ్యా హ్యాస్ బీన్ ఎ రెవల్యూషన్. సో కృణాల్ పాండ్యా ఎప్పుడూ లేనట్టుగా ఒక అద్భుతమైన రోల్ ప్లే చేశాడు. సో అతను. అండ్ నెంబర్ 9 కృణాల్ పాండ్యా స్పిన్ బౌలింగ్ పార్ట్నర్ సుయేష్ శర్మ. అతను 14 మ్యాచ్లు ఆడి 8 వికెట్లు తీశాడు. బట్ చాలా క్రూషియల్ స్పెల్స్ వేశాడు, మధ్యలో టైట్ స్పెల్స్ వేశాడు, రన్స్ స్క్వీజ్ చేశాడు. 8.8 అతని ఎకానమీ, వెరీ గుడ్ ఫర్ ఎ లెగ్ స్పిన్నర్. సో లెగ్ స్పిన్నర్ ఎక్కువ వికెట్లు తీయాలి, వికెట్లు తీయకపోయినా చాలా టైట్ ఓవర్లు వేసి ఆ మిడిల్ ఓవర్స్లో రన్ ఫ్లోని అతను కంట్రోల్ చేసిన తీరు మనం చూసాం. ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. సో సుయేష్ శర్మ ఏదో ఒక సీజన్ అంటే థర్డ్ స్పిన్నర్గా అక్కడ కేకేఆర్లో బాగా చేశాడు, అది నెక్స్ట్ సీజన్లో ఫెయిల్ అయ్యాడు. కానీ ఇక్కడికి వచ్చి అది స్మార్ట్ సెలెక్షన్, అదే ఆక్షన్లో సుయేష్ శర్మ గురించి ప్రాపర్గా వాళ్ళు థింక్ చేసి సెలెక్ట్ చేశారు. సో అండ్ హీ హ్యాస్ డెలివర్డ్ ఎ లాట్. అతను ఈ ఎక్సీడెడ్ ఎక్స్పెక్టేషన్స్, అనుకున్న దానికంటే అంచనాలకు మించి బౌలింగ్ చేశాడని నాకు అనిపించినది. అండ్ నాట్ టు ఫర్గెట్ ఫిల్ సాల్ట్ కోహ్లీ తర్వాత ఎక్కువ రన్స్ చేసి 403 రన్స్ చేశాడు. అది అతని స్ట్రైక్ రేట్ 176. నేను చెప్పినట్టుగా కోహ్లీ కాస్త టైం తీసుకున్న పవర్ ప్లేలో ఆ మొమెంటమ్, ఆ యాక్సిలరేషన్ రావడానికి ఫిల్ సాల్ట్ హ్యాస్ డన్ ఇట్ ట్వైస్ కంటిన్యూస్లీ ఫర్ 2 seasons. లాస్ట్ సీజన్ వాజ్ విత్ కేకేఆర్, వన్ ద ట్రోఫీ. అతని బ్యాటింగ్ అక్కడ అతను ఇచ్చిన ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయినాయి, మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి. ఇక్కడ కూడా సేమ్ థింగ్ ఈ రిపీటెడ్ ఫర్ ఆర్సీబీ ఆల్సో. ఫిల్ సాల్ట్ అన్ని మ్యాచ్లు ఆడలేకపోయాడు, ఇంజరీ వల్ల మరొక కారణం, బట్ స్టిల్ ఆడిన ప్రతిసారి హీ హాస్ గివెన్ ఏ రాలికింగ్ స్టార్ట్ ఫర్ ద టీమ్. సో ఫిల్ సాల్ట్ ప్రత్యేకంగా చెప్తాను, అంటే విరాట్ కోహ్లీకి ఒక పర్ఫెక్ట్ ఫాయిల్గా, పర్ఫెక్ట్ పార్ట్నర్గా అతనికి అనిపించాడు. విరాట్ కోహ్లీ సాలిడ్గా ఆడతాడు, ఇతను ఏంటంటే ఆ మొమెంటమ్, టేకింగ్ ఆన్ ది న్యూ బాల్ బౌలర్స్. సో పర్ఫెక్ట్ ఫాయిల్ ఫర్ విరాట్ కోహ్లీగా మనకి ఫిల్ సాల్ట్ కనిపించాడు. తర్వాత రొమారియో షెపర్డ్, అన్లైక్లీ హీరో. ఒక చెన్నై మీద ఒక 14 ball 50 చేశాడు. వావ్ ఇన్నింగ్స్ అది 300 350 స్ట్రైక్ రేట్తో కొట్టాడు. అది అదిరిపోయే ఇన్నింగ్స్. తర్వాత పెద్దగా బ్యాటింగ్ రాలేదు అతను. ఫైనల్లో కూడా ఒక 18 ఎంతో చేశాడు, క్రూషియల్ రన్స్ 6 కొట్టాడు. ఎందుకంటే ఆ స్టేజ్లో 190 రావడానికి, ఎందుకంటే స్టార్టింగ్లో చాలా స్లో అయిపోయిన టీంకి కొంత మొమెంటం ఇచ్చాడు. బట్ హీ హ్యాస్ షెపర్డ్ ద బౌలర్. ఎవరు ఊహించినట్టుగా 6 వికెట్లు తీశాడు, క్రూషియల్ వికెట్స్ తీశాడు. క్రూషియల్ కొన్ని రన్స్ ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు, కానీ ఆ మిడిల్ ఓవర్స్లో 6th బౌలింగ్ ఆప్షన్గా అతన్ని చాలా క్లవర్గా రజత్ పటిదార్ క్రూషియల్ టైమ్స్లో యూజ్ చేశాడు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా అతను ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ వికెట్ తీయడం, దట్ టర్న్ ద మ్యాచ్ ఇన్ ఆర్సీబీస్ ఫేవర్. సో షెపర్డ్ కంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. షెపర్డ్ అంతకుముందు ఒక 2-3 సీజన్లు ఆడాడు, ఎప్పుడు పెద్దగా అతని పొటెన్షియల్ మనిషి కూడా మంచి ఒడ్డు పొడుగు దిట్టంగా ఉంటాడు. యూ కెన్ టాంగ్ ద బాల్, యూ కెన్ హిట్ దోస్ బిగ్ సిక్సెస్, అండ్ మంచి బౌలింగ్ కూడా చేయగలడు. రసల్ కైండ్ ఆఫ్ ఎన్ ఆల్రౌండర్, కానీ ఆ స్థాయిలో ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు. కానీ ఇక్కడ అతనికి లిమిటెడ్ ఆడిన 6-7 మ్యాచ్లో 8 మ్యాచ్లో ఆడాడు, లిమిటెడ్ ఆపర్చునిటీస్లో అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. అండ్ దిస్ మ్యాన్ ఓల్డ్ వారియర్ భువనేశ్వర్ కుమార్
లాస్ట్ సీజన్లో ఎస్ఆర్హెచ్ అంత గొప్పగా పర్ఫామ్ చేశాడు, అంత గొప్ప, కానీ ఇక్కడ వచ్చి 17 వికెట్లు తీశాడు. పవర్ ప్లేలో వికెట్స్ తీయడం, క్రూషియల్ వికెట్స్, కొన్ని డెత్ బౌలింగ్లో కొన్ని ఓవర్ చాలా బాగా వేయడం. సో భువి ప్రూవ్ టు బే ఫైన్ పార్ట్నర్ ఫర్ హ్యాజల్వుడ్. 17 వికెట్లు తీశాడు, చాలా క్రూషియల్ బ్లోస్ ఇవ్వడం చూసాం. పవర్ ప్లేలో టైట్ బౌలింగ్ వేయడం. సో భువి ఎప్పటిలాగే అతను ఆర్సీబీకి ఒక సూపర్ బౌలింగ్ ఎఫర్ట్ ఫ్రమ్ భువి చూసాం. అలాగే యష్ దయాల్ అనగానే మనకి రింకు సింగ్ 5 6 ఒకే ఓవర్లో కొట్టడం గుర్తుకొస్తుంది, కానీ దాని నుంచి బయటపడి ఆర్సీబీకి లాస్ట్ సీజన్లో బాగా పర్ఫామ్ చేసి అందుకే అతను రిటైన్ చేసుకున్నారు. ఇక్కడ కూడా అతను 13 వికెట్లు తీశాడు. సో హ్యాజల్వుడ్ అండ్ భువి, కృణాల్ పాండ్యా ముందు అతని పర్ఫార్మెన్స్ మనకి కనబట్టలేదు, కానీ ఈ కాంట్రిబ్యూటెడ్ లాట్ టు ద టీమ్ సక్సెస్. 13 వికెట్లు తీయడం కాకుండా ఫైనల్లో క్రూషియల్ ఓవర్స్, కొన్ని డిఫికల్ట్ ఓవర్స్ చాలా బాగా వేశాడు. ఫైనల్లో అతని ఫిగర్స్ 18 ఓవర్స్ 4 overs 18 runs 1 wicket. 4 overs 18 runs మాత్రమే ఇచ్చి 1 wicket తీశాడు. ముఖ్యంగా 18th ఓవర్ వేసాడు అతను. 18th ఓవర్లో 5 runs వేసి ఉమర్జాయ్ వికెట్ తీశాడు. అది చాలా క్రూషియల్. వాళ్ళు లాస్ట్లో శశాంక్ సింగ్ ఉండగా ఒకవైపు రెచ్చిపోయి ఆడుతున్న టైంలో 18th ఓవర్లో హీ హాజ్ గివెన్ అవే జస్ట్ 5 runs. అది చాలా చాలా విజయానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో యష్ దయాల్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ టీమ్. అండ్ నాట్ టు ఫర్గెట్ టిమ్ డేవిడ్ లాస్ట్లో గాయం వల్ల హ్యామ్స్ట్రింగ్ వల్ల ఆడలేకపోయాడు, కానీ అతను ఎంత అద్భుతంగా అతను ప్రతి మ్యాచ్లో అతను ఫినిష్ చేయడం. 185 స్ట్రైక్ రేట్ అతనికి. ఒక 50 చేశాడు పంజాబ్ కింగ్స్ మ్యాచ్తో బెంగళూరులో ఓడిపోయినప్పటికీ. ఆ మ్యాచ్లో 95 మాత్రమే చేశారు ఆర్సీబీ. వర్స్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఈ సీజన్లో. వాళ్ళ బ్యాటింగ్ టోటల్గా ఫెయిల్ అయిన మ్యాచ్. దాంట్లో ఆ 95 50 runs ఇతనే చేశాడు. సో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అతనికే ఇచ్చారు, ఓడిపోయిన టీంలో ఇచ్చారు. సో అంత బాగా కాంట్రిబ్యూట్ చేశాడు. ప్రతి మ్యాచ్లో ఆ ఫినిషింగ్ టచ్ అనేది అతను ఫినిషింగ్ చేస్తూ అంత కన్సిస్టెంట్గా ఆడడం అంత ఈజీ కాదు. అది మనం జితేష్ శర్మను మర్చిపోయినట్టున్నాం. జితేష్ శర్మ 85 నాట్అవుట్ అగేన్స్ట్ ఎల్ఎస్జీ. దానివల్ల వాళ్ళు క్వాలిఫైర్ 1 ఆడగలిగారు. అద్భుతమైన 33 balls 85 చేయడం ఏంటి. జితేష్ శర్మ అంతవరకు అతను పెద్ద బ్యాటింగ్ రాలేదు, పెద్ద అతని ప్రెజెన్స్ మనకు కనబడలేదు. జితేష్ శర్మ 85 నాట్అవుట్ చేయడం, ఫైనల్లో 27 చేశాడు 220 స్ట్రైక్ రేట్తో. అది కూడా చాలా క్రూషియల్. సో జితేష్ శర్మ రోల్ కూడా అద్భుతంగా అతను పర్ఫామ్ చేయడం మనం చూసాం. సో జితేష్ శర్మ ముందు ఎక్కడో మిస్ అయ్యాను, లైన్లో మిస్ అయ్యాను. సో జితేష్ శర్మ అతన్ని కూడా పిక్ చేయడం చాలా గ్రేట్. అది మంచి థింకింగ్. అది ఇండియన్ కీపర్ సాల్ట్ ఉండగా ఒక ఇండియన్ కీపర్ని తీసుకొచ్చారు, ఆప్షన్ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు. అండ్ హీ పర్ఫార్మ్డ్ దోస్ క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడి, క్రూషియల్ టైంలో క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడాడు. సో అది. ఇంకా తర్వాత కోచింగ్ స్టాఫ్ గురించి మాట్లాడు. 16th కారణం కోచింగ్ స్టాఫ్. యాండీ ఫ్లార్ రికీ పాంటింగ్ లాగానో, గౌతమ్ గంభీర్ లాగానో, లేకపోతే కొంతమంది కోచెస్ జస్టిన్ లెంగా వీళ్ళ ఎక్కువ కనబడు బయటికి, కానీ అతని ఎమోషన్స్ కూడా మనకు కనబడవు. కానీ వెరీ వెరీ ఎఫెక్టివ్ కోచ్. ఇంగ్లాండ్కి ఆర్సీబీకి ఎలాగైతే ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిందో ఇంగ్లాండ్ టీము, ఇంగ్లాండ్లోనే క్రికెట్ పుట్టింది. ఇంగ్లాండ్ ఎన్నో ఐసీసీ ఫైనల్స్కి వెళ్ళింది, కానీ ఎప్పుడు టైటిల్ గెలలేదు. కానీ ఇంగ్లాండ్ కూడా మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీ గెలిపించి పెట్టింది యాండీ ఫ్లారే. 2010లో ఐ థింక్ కెరబియన్లో జరిగినట్టుంది ఆ T20 వరల్డ్ కప్. దాంట్లో మొట్టమొదటిసారి ఒక ఐసీసీ ట్రోఫీని ఇంగ్లాండ్ గెలిపించి పెట్టింది యాండీ ఫ్లార్. సో అదే ఇక్కడ అతను రిపీట్ అయ్యింది. యాండీ ఫ్లార్ ఈజ్ ఎ వండర్ఫుల్ కోచ్. కనబడు, కానీ అతని స్ట్రాటజీ కానీ టాక్టిక్స్ కానీ అన్నీ అద్భుతంగా ఉంటాయి. సో అంత హై ప్రొఫైల్ కోచ్ కాదు అతను, ఎక్కువ మాట్లాడేవాడు కాదు, అట్లానే కాదు. కానీ యాండీ ఫ్లార్ రోల్ చాలా ఉంది. సో ఇంగ్లాండ్కి ఎలాగైతే లాంగ్ గ్యాప్ తర్వాత మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీ గెలిపించారు, తర్వాత వాళ్ళు చాలా గెలిచారు. వన్డే వరల్డ్ కప్ గెలిచారు, T20 వరల్డ్ కప్ మళ్ళీ గెలిచారు. బట్ ఫస్ట్ టైం గెలిపించింది మాత్రం యాండీ ఫ్లార్. సో యాండీ ఫ్లార్ రోల్ ఉంది. యాండీ ఫ్లార్తో పాటు మో బబాట్ యాండీ ఫ్లార్ ఇద్దరు కలిసి ఇంగ్లాండ్ కోచింగ్ స్టాఫ్లో ఉండేవారు. యాండీ ఫ్లార్ హెడ్ కోచ్గా ఉంటే ఇతను పర్ఫార్మెన్స్ డైరెక్టర్గా ఉండేవాడు. పర్ఫార్మెన్స్ డైరెక్టర్ చాలా సంవత్సరాలు ఇంగ్లాండ్తో ఉన్నాడు. ఇంగ్లాండ్ వన్డే వరల్డ్ కప్ గెలవడం 19లో, తర్వాత 21లో 22లో వాళ్ళు T20 వరల్డ్ కప్ గెలవడంలో అతని రోల్ చాలా తెలివైన టీమ్ ఈ చేంజ్ తీసుకొచ్చింది. గతంలో కూడా హీ వాజ్ దేర్ ఇన్ ఆర్సీబీ యాజ్ ఎ కన్సల్టెంట్, బట్ ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్ రోల్లో వచ్చిన తర్వాత ఆక్షన్లో అతని రోల్ నాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే టీమ్ అవుట్లుక్ మారి కొత్తగా వాళ్ళ సెలెక్షన్ మారిన విషయంలో అతని రోల్ నాకు స్పష్టంగా కనిపించింది. అండ్ 17th రీజన్ దినేష్ కార్తిక్. దినేష్ కార్తిక్ మంచి స్ట్రాటజిస్ట్.
టీంని వాళ్ళ మెంటార్ రోల్ ప్లే చేశాడు. జితేష్ శర్మ క్లియర్గా చెప్పాడు, నేను ఆ 85 నాట్అవుట్ చేయడానికి ఆ వెనక ఉన్నది దినేష్ కార్తిక్ నాకు ఇచ్చిన మోటివేషన్. సో ఈ ఈజ్ అ గుడ్ మోటివేటర్ ఆఫ్ ది టీమ్. మంచి టాక్టిక్స్ ఎలాగైతే ఆశిష్ నెహ్రా లాగా అక్కడ టైంలో చివరిలో ఆ మ్యాచ్ టైంలో అతను బౌండరీ లైన్ నుంచి అడ్వైస్ పాస్ ఆన్ చేయడం, చాలా యాక్టివ్ అండ్ చాలా హైపర్ ఎనర్జెటిక్ పర్సన్ అతను. సో అది అతని రోల్ మనకు కనబడదు, అంటే ఏం చేశాడు అతను అనేది మనకు కనబడదు కదా, కానీ అతను చాలా కీ రోల్ ప్లే చేసి చాలా కమిటెడ్ క్రికెటర్, అతను కమిటెడ్ కోచ్ ఇప్పుడు ప్రస్తుతానికి. సో అతనికి ఆ సిన్సియారిటీ, అతని డెడికేషన్ చాలా ఈ టీమ్ సక్సెస్లో రోల్ ప్లే చేసిందని చెప్పాలి. ఫస్ట్ టైం ఈస్ డూయింగ్ దట్ రోల్ అండ్ ఈస్ పర్ఫార్మ్డ్ వండర్ఫుల్లీ వెల్. అండ్ లాస్ట్ బట్ నాట్ ది 18th ఏంటంటే ఆర్సీబీకి ఎప్పుడు ఉన్న సమస్య ఏంటంటే హోమ్లో గెలవరు ఎక్కువ మ్యాచ్లు. కానీ ఈసారి వాళ్ళు హోమ్లో ఓడిపోతున్నా సరే హోమ్ రికార్డ్ బాగాలేకపోయినా బయట అన్ని మ్యాచ్లు గెలిచారు, బయట ఆడిన ప్రతి మ్యాచ్ గెలిచారు. ఐ థింక్ పంజాబ్లోనో జైపూర్లోనో వాళ్ళకి అవే ఫ్రమ్ అది హోమ్ వెన్యూ అయింది, లక్నో ఒక మ్యాచ్ హోమ్ వెన్యూగా ఆడారు, ఆ మ్యాచ్ ఓడిపోయారు. మళ్ళీ అవే గేమ్గా అదే ఎల్ఎస్జీతో ఆడినప్పుడు గెలిచారు లక్నోలో. సో హోమ్గా వాళ్ళకి హోమ్ అనేసరికి వాళ్ళకి కుదరట్లేదు, కానీ హోమ్ డిసడ్వాంటేజ్ అని వాళ్ళు అడ్వాంటేజ్గా ఎలా మలుచుకున్నారంటే దే వన్ ఆల్ ద అవే మ్యాచెస్. ఏ టీం ఇంతవరకు వెళ్ళలేదు, ఆల్ అవే మ్యాచెస్ గెలవడం, లీగ్ స్టేజ్లో ఆడిన 7 అవే మ్యాచెస్ గెలవడం అనేది రియలీ వండర్ఫుల్ రికార్డ్ దే హ్యాడ్. అండ్ ఆఫ్ కోర్స్ అది అంటే హోమ్ డిసడ్వాంటేజ్ని అవే మ్యాచెస్ గెలవడం ద్వారా వాళ్ళు పూడ్చుకున్నారు. సో అన్నీ కలిసి వచ్చి ఎవ్రీథింగ్ వర్క్ దెమ్ పర్ఫెక్ట్లీ. ఆ స్టార్స్ అలైన్ అవ్వడం అంటారే, ఆల్ స్టార్స్ అలైనింగ్ టువర్డ్స్ ఆర్సీబీ అనే ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతంతో వాళ్ళు ఈసారి 18 నెంబర్ సెంటిమెంట్ నేను పెద్దగా నమ్మాను, కానీ కోహ్లీ జెర్సీ 18 అనండి, 18లో 180 కలిపితే 9 అవుతుంది, 9 ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ సెంటిమెంట్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. సో 18వ సీజన్లో వాళ్ళు గెలవడానికి ఈ 18 కారణాలు నాకు అనిపించింది. ఇంకేమైనా నేను మిస్ అయితే మీరు కామెంట్స్లో చెప్పండి.